Hi subscribers and viewers, welcome back to Shilpa Fashion TV. Myself Rashekar with fashion designer Shilpa. Today I came up with beautiful bridal designer blouse back neck pattern with simple sewing techniques and sewing secrets. కొత్త వీడియోలు అప్లోడ్ చేశాము. ఇంకా చూడని వారు ఉంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము, చూడండి. ఇందులో కాలర్ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ కూడా మీరు చూడవచ్చు. ఇందులో రెండు మెథడ్స్ మీకు పరిచయం చేయడం జరుగుతుంది. మీకు ఏ మెథడ్ బాగుంటే అది కుట్టుకోవచ్చు. మెజర్మెంట్ బ్లౌజ్ టోటల్ హైట్ 15 ఇంచ్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా 16 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ మనకు రెగ్యులర్ నెక్ అనేది ఈ విధంగా తీసుకుంటాము. 10 ఇంచ్ ఉంది. ఇందులో 2 ఇంచ్ నెక్ విడ్త్, షోల్డర్ 3 ఇంచెస్, ఆర్మోల్ లెంత్ 6 ఇంచెస్, 2 ఇంచెస్ స్టిచ్చింగ్ గురించి. ఇక్కడ చెస్ట్ వేస్ట్ రెండు 9 ఇంచ్ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే డాట్స్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు మనము ఏదైతే డిజైనర్ బ్లౌజు కుట్టుకోదలుచుకున్నామో దాని యొక్క డిజైన్ను ఇప్పుడు డ్రా చేసుకుందాం. ఇందులో 2 మెథడ్స్ నేర్పించడం జరిగింది. 2 మెథడ్లో కటింగ్, పేపర్ కటింగ్ అనేది కొద్దిగా తేడా ఉంటుంది. కుట్టే విధానం మాత్రం రెండిటికి సేమ్ టు సేమ్. ఈ విధంగా మనము నెక్ అనేది నెక్లెస్ నెక్ ఇందులో పెట్టుకోవడం జరిగింది. మెథడ్ 1లో మనము ఈ విధంగా నెక్లెస్ నెక్ అనేది పెట్టుకున్నాం. ఇందులో 2 కలర్ బ్లౌజ్ కాబట్టి ఇందులో 2 మడతలు ఉన్నటువంటి సేమ్ పేపర్స్ మనం తీసుకోవాలి. ఇప్పుడు పైన ఏ కొలతలతోటి అయితే మనము పేపర్ తీసుకున్నామో ఆ పేపర్ 2 మడతలు పెట్టుకొని ఒకదానిపై ఒకటి ఆ 2 కలిపి మనం ఇప్పుడు కటింగ్ చేయాలి. చూడండి, 2 పేపర్ కటింగ్స్ ఒకే దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు రెండిటికి కలిపి ఆర్మోల్ కూడా మనము ఆర్మోల్ రౌండ్ కూడా మనము కత్తిరించుకోవాలి. ఇప్పటి వరకు మనము 2 మడతలు పెట్టి నెక్ మాత్రం కట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండవ మడతలో ఆర్మోల్ కూడా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పేపర్ కటింగ్స్ మడత విప్పి ఒకదానిపై ఒకటి, ఇప్పుడు 2 మడతలు మనం కట్ చేసుకున్నాము. అవి ఒకదానిపై ఒకటి నెక్ భాగాలను కలుపుతూ ఆర్మోల్ భాగాలను కూడా సమానంగా కలుపుతూ మనం దాన్ని సెట్ చేసి తర్వాత 2.5 ఇంచ్ సైడ్ స్టిచ్చింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక 2.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత నెక్ చివరి భాగంలో ఏదైతే అక్కడ నెక్ చివరి భాగం అనిపిస్తుందో అక్కడ ఒక బ్రాకెట్ ఆకారంలో ఇక్కడ 2.5 ఇంచ్ సైడ్ స్టిచ్చింగ్ వరకు ఒక లైన్ అనేది గీసుకోవాలి. తర్వాత గీసుకున్న ఆ లైన్ వెంబడి మనము 2 పేపర్స్ ఉన్నాయి గమనించాలి. తర్వాత ఆ 2 పేపర్స్ను ఒకేసారి ఆ గీత వెంబడి మనం గీసుకున్న ఆ ప్యాటర్న్ వెంబడి మనము కట్ చేసేయాలి. ఈ యొక్క కట్ చేసిన 2 భాగాల్లో పై భాగం ఏదైతే ఉందో ఇప్పుడు మనం కట్ చేస్తున్న భాగం ఉపయోగించుకుంటాము. అందులో 2 ఉన్నాయి. తర్వాత పై భాగంలో ఏదైతే 16 అనే నంబర్ కనిపిస్తుంది చూడండి, ఆ యొక్క భాగము మనకు అవసరం లేదు.
తర్వాత ఈ యొక్క కట్ చేసిన ఈ భాగాన్ని మనం రెండు విడగొట్టి మళ్ళీ తర్వాత ఒకదానిపై ఒకటి ఆపోజిట్లో పెట్టుకోవడం ద్వారా మనకు ఒక సైడ్ది ఒక కలరు వాడుకోవచ్చు, ఇంకో సైడు ఇంకొక కలర్ క్లాత్ అనేది మనము డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ మనకు ఒక డిజైన్ కూడా సన్నటి డిజైన్ అనేది బ్యాక్ నెక్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా రెండు సైడ్ల చివర్లు, తర్వాత నెక్ రెండవ చివర, ఈ చివర్లు కరెక్ట్గా మనము సరిపోయేటట్టు దాన్ని చూసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ ఒక డిజైన్ అనేది మనకు రావడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు రెండవ డిజైను, రెండవ మెథడ్. ఈ మెథడు మేము ఇప్పుడు చివరి దాకా కుట్టి చూపిస్తాము. తర్వాత దాంట్లో ఏవైతే కొలతలు తీసుకున్నామో అవే కొలతలు ఇందులో కూడా మనం తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఫస్ట్ మెథడ్లో నెక్ అనేది మోడల్ వేరే ఉంది, ఇందులో నెక్ అనేది వేరే మోడల్లో గీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్ ఈ విధంగా గీసుకున్నాక మనము దీన్ని కట్ చేసుకోవాలి. ఒకటవ మడత, అది రెండవ మడత. ఇందులో కూడా రెండు మడతలు మనం పెట్టుకొని ఈ యొక్క డిజైన్ను కట్ చేసుకోవడం జరుగుతుంది. మొదట రెండు మడతలు పెట్టి ఈ యొక్క నెక్ భాగాన్ని మనము మొదట కత్తిరించుకోవాలి. ఈ విధంగా నెక్ భాగాన్ని ఈ విధంగా మనం కత్తిరించుకున్న తర్వాత దీన్ని రఫ్లీ మీకు ఈ యొక్క కొలత చూపించడం జరుగుతుంది. రఫ్లీ 2.5, 3 దాకా మనం తీసుకోవచ్చు. తర్వాత 11 ఇంచ్ వరకు ఈ యొక్క డిజైన్లో 1 ఇంచ్ అనేది నెక్ కిందికి రెగ్యులర్ నెక్ కంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా రెండు మడతలు పెట్టేసి దానికి ఈ యొక్క ఆర్మోల్ రౌండ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు మడతలు ఒకదానిపై ఒకటి విప్పి ఆ విధంగా పరుచుకొని ఫస్ట్ డిజైన్లో ఏదైతే మనం గీసుకున్నామో అలా కాకుండా ఇక్కడ మనం స్ట్రెయిట్ లైన్ మనం తీసుకోవాలి. నెక్కు ఒక 1 ఇంచ్ కిందికి మనము ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసుకోవాలి. కింద మనము నెక్ దగ్గర 1 ఇంచ్ నుండి 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ మనము తీసుకోవచ్చు. మనకు కింద నెక్ అనేది చాలా కనపడాలనుకుంటే 1 ఇంచ్ లేకపోతే 1/2 ఇంచ్ తీసుకున్నా చాలు. ఈ విధంగా ఆ నెక్ మధ్య భాగం నుండి ఆ యొక్క స్ట్రెయిట్ లైన్కు చిన్న ఒక గీత గీసుకున్న తర్వాత బ్రాకెట్ లాగా ఇప్పుడు ఆ గీతను అనుసరించి మనము కత్తిరించాలి. తర్వాత పై భాగం ఏదైతే ఉందో అది మనకు అవసరం లేదు. ఈ యొక్క పొడవాటి భాగం ఏదైతే ఉందో ఆ నెక్ మిడిల్ పాయింట్ను మనం చిన్న ఘాటు పెట్టి ఆ యొక్క మిడ్ పాయింట్ను మనం అలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండు విప్పి ఒకదానిపై ఒకటి ఆపోజిట్లో మనము ఆ విధంగా వేసుకోవడం ద్వారా మనకు ఒక సైడ్ తోటే రెండు సైడ్ల మనకు క్లాత్ అనేది రెండు కలర్లు మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చివర్లు మాత్రం సమానంగా ఉంచుకోవాలి. అలా సమానంగా ఉంచినప్పుడు మాత్రమే ఈ యొక్క డిజైన్ కరెక్ట్గా వస్తుంది. మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఈ యొక్క రెండు భాగాలు
తగ్గకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇప్పుడు కట్ చేస్తున్న భాగము టాప్ భాగం. విడివిడిగా దేనికదే విడివిడిగా కట్ చేసుకోవచ్చు. లేదంటే క్లాత్ ఎక్కువ ఉన్నచో దాన్ని క్లాత్ డబల్ వేసుకొని ఒక్క ప్యాటర్న్ మనం కట్ చేసుకున్న అది 2 సైడ్ల మళ్ళీ తిప్పి వేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు క్లాత్ అనేది మామూలుగా తక్కువ ఉంటుంది కాబట్టి దేనికదే సపరేట్గా మేము కట్ చేసుకోవడం జరిగింది. దీనికి కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. తర్వాత ఈ విధంగా క్రాస్ స్ట్రిప్స్ అనేటివి మనము పైపింగ్ వేసుకోవడానికి క్రాస్ స్ట్రిప్స్ మనం కట్ చేసుకొని 1.5 నుండి 2 ఇంచెస్ వరకు ఈ క్రాస్ స్ట్రిప్స్ విడ్త్ మనం కట్ చేసుకొని అన్నిటినీ ఆ విధంగా క్రాస్గానే జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఈ యొక్క దారం మధ్యలో పెట్టి ఈ దారం యొక్క అంచు వెంబడి ఈ జిప్ ఫూటర్ అనేది ఒకటి మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ యొక్క జిప్ ఫూటర్ సహాయంతో ఈ యొక్క దారము అంచు వెంబడి మనం పైపింగ్ అనేది కుట్టుకోవాలి. ఈ యొక్క పైపింగ్ను మనము డైరెక్ట్గా ఈ యొక్క లైనింగ్ క్లాత్ పైన ఆ విధంగా మనం ఫస్ట్ కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ మనం తయారు చేసుకుంటున్నాము కాబట్టి. అంటే ఈ యొక్క పైపింగ్ అనేది మనకు బ్లౌజు వెనుక ముందు కనపడకుండా లోపలికి వెళ్తుంది. చూడడానికి చాలా డిజైన్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద ఉంచుకొని చేతి స్పర్శతో ఆ యొక్క థ్రెడ్ను ఆ యొక్క థ్రెడ్ యొక్క అంచు వెంబడి కుట్టుకోవాలి. మామూలుగా బిగినర్స్ అయితే వెనుక నుండి కూడా ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ను వేసుకోవచ్చు. ఆ వెనుక నుండి థ్రెడ్ పైపింగ్ వేసే విధానము మా వీడియోలో ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా చిన్న ఘాట్లు అనేటివి పెట్టుకొని ఈ యొక్క పైపింగ్ను మనం కంప్లీట్గా కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఒక సైడు ఒక కలరు వేసుకోవడం జరిగింది. తర్వాత కింది భాగం ఏదైతే ఉందో క్లాత్ మనకు ఎక్కువ లేనప్పుడు మనము కింది భాగము పై భాగం కింది వైపుకు వెళ్తుంది కాబట్టి క్లాత్ ఎక్కువ లేనప్పుడు మనము కింది భాగము పొడవు అంటే లోపటి నుండి వెళ్ళే ఇది పొడవుగా వెళ్తుంది కాబట్టి దాన్ని కొద్దిగా మనం తగ్గించుకోవచ్చు. తర్వాత అదే షేప్లో ఇది ఏ షేప్ ఉన్నదో అదే షేప్లో మనం ఈ యొక్క లైనింగ్ క్లాత్ రెండవ భాగాన్ని తయారు చేసుకోవడానికి ఈ యొక్క రెండవ భాగం కూడా మనకు లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవడం జరిగింది. తర్వాత దీనికి కూడా మనము ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ అనేది కలర్ అంటే కాంట్రాస్ట్ కలరు మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని కూడా 1.5 to 2 ఇంచ్ మనము ఈ యొక్క క్రాస్ స్ట్రిప్స్ కట్ చేసుకుని దీనికి జిప్ ఫూటర్ సహాయంతో దాని మధ్యలో థ్రెడ్ అనేది ఉంచుకొని క్లాత్ మధ్యలో థ్రెడ్ ఉంచి దాన్ని థ్రెడ్ అంచు వెంబడి మనము కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు ఎంత పొడవు అయితే మనకు అవసరం ఉంటుందో అంత పొడవు ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ను
మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా మొదటి భాగానికి మనం ఏ విధంగా అయితే లైనింగ్కు డైరెక్ట్గా ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ను కుట్టుకున్నామో అదే విధంగా రెండవ భాగానికి కూడా ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ను కుట్టుకోవాలి. తర్వాత దానిపై మెయిన్ క్లాత్, అంటే ఇప్పుడు క్లాత్ అనేది మార్చడం జరిగింది. రెండవ వైపు రెండు కలర్స్ ఇందులో మనం వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క మెయిన్ క్లాత్ను లైనింగ్ పై ఉంచుకొని ఆ మధ్య భాగాన్ని మనము కత్తిరించుకొని చిన్న ఘాట్లు అనేటివి పెట్టుకున్నాక దాన్ని తలకిందులుగా వెనుక వైపుకు దాన్ని తిప్పి మళ్ళీ ఇంకొకసారి మనం కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ అనేది బ్లౌజ్ యొక్క మెయిన్ క్లాత్ మరియు లైనింగ్ క్లాత్కు మధ్య భాగానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ కుట్టిన తర్వాత ఈ యొక్క మూడు వైపులా వెనుక భాగంలో మూడు వైపులా దీన్ని కుట్టు పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా భాగాన్ని కూడా మనం కత్తిరించుకొని ఫినిషింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తయారైన వాటిని ఒకదానిపై ఒకటి ఉంచి ఈ యొక్క మనం ఏదైతే సెంటర్ పాయింట్ గుర్తుపెట్టుకున్నాం కదా, ఆ యొక్క రెండు వైపులా సెంటర్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా కలుపుకోవడం ద్వారా ఈ యొక్క నెక్ అనేది యథావిధిగా నెక్ అనేది మనకు వస్తుంది. ఈ విధంగా రెండు సెంటర్ పాయింట్లు మనము ఆ క్లాత్ చివరిది మాత్రం మనం కరెక్ట్గా మెజర్మెంటు కరెక్ట్ అంచులు అనేటివి కలవాలి. ఒక సైడ్ అయితే కింద భాగం మనం కట్ చేసేసాము, ఇంకో సైడ్ అయినా మనము కరెక్ట్గా కలిపి దాన్ని రెండిటి మీద కలిపి మనం ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనము థ్రెడ్ పైపింగ్ వేసుకున్నామో ఆ యొక్క దాని అంచు వెంబడి చివరి దాకా మనం కుట్టు పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క రెండు కలర్స్ మనకు కలిపి ఒక బ్యాక్ నెక్ బ్లౌజ్ అనేది తయారవుతుంది. ఇప్పుడు మనము బ్యాక్ డాట్స్ కూడా మనము దీనికి పెట్టేసుకోవాలి. దాంతోపాటుగా వేస్ట్ బ్యాండ్, అంటే కింద నడుం భాగంలో పట్టి ఏదైతే వస్తుందో ఆ యొక్క వేస్ట్ బ్యాండ్ కూడా చూపిన విధంగా మీరు దానిపై కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ దానికంటే ముందు ఇక్కడ మనము ఒక పైపింగ్ అనేది మనం తయారు చేసుకోవాలి. దీనికి కూడా 1.5 to 2 ఇంచ్ క్రాస్గా స్ట్రిప్స్ అనేటివి కత్తిరించుకొని దీన్ని 1/2 ఇంచి గ్యాప్ అనేది వదిలిపెట్టి, ఇందులో థ్రెడ్ ఏమీ ఉండదు, 1/2 ఇంచి గ్యాప్ వదిలిపెట్టి డైరెక్ట్గా మడత మడిచి 1/2 ఇంచి దూరంలో దీన్ని చివరి వరకు కుట్టు పెట్టుకున్న తర్వాత ఇది ఒక గొట్టం లాంటి స్ట్రక్చర్గా తయారవుతుంది.
దాన్ని నీడిల్ సహాయంతో లోపల భాగాన్ని బయట వైపు, బయట భాగాన్ని లోపల వైపు దీన్ని తిప్పుకోవడం ద్వారా ఒక పైపు లాంటి స్ట్రక్చర్ అనేది మనకు తయారవుతుంది. దీన్ని ఈ యొక్క పైపింగ్ను మనం ఇప్పుడు ఏదైతే మనము బ్యాక్ డిజైన్ అనేది ఏదైతే కుట్టుకున్నామో దాంట్లో కింద నడుం భాగంలో ఒక స్ట్రిప్ అనేది, ఒక బార్డర్ అనేది డివైడ్ అయినట్టు కనపడడానికి మనం ఈ యొక్క పైపింగ్ను మనము దాని మీదుగా మనం వేసుకోవడం ద్వారా మనకు ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు టేప్ ఎక్కడైతే మనం టేప్ పెట్టామో అక్కడ మనం ఈ యొక్క కుట్టుకున్నటువంటి పైపింగ్ను దీనిపై స్ట్రైట్గా చివరి వరకు కుట్టుకోవడం ద్వారా ఒక బార్డర్ అనేది మనకి ఇందులో తయారవుతుంది. ఇది చూడడానికి చాలా ఈ డిజైన్లో అందంగా కనిపిస్తుంది. ఆ యొక్క పైపింగ్లు కుట్టుకున్న తర్వాత మనము వేస్ట్ బ్యాండ్ అనేది మనము కింది భాగంలో, నడుం భాగంలో ఇప్పుడు కుట్టు పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క బ్యాక్ నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. కింది భాగంలో కూడా పైపింగ్ ఈ విధంగా కొద్దిగా గ్యాప్, అంటే పావించి గ్యాప్ కింది భాగంలో వదిలిపెట్టుకున్న తర్వాత పైపింగ్ అనేది 2 సార్లు కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క పైపింగ్లపై ఇలాంటి లేస్లు మంచిగా సింపుల్ అండ్ గ్రాండ్గా ఉండేటట్టు మనము లేస్ దీనికి సెలెక్ట్ చేసుకొని మంచి లేస్ను దీనిపై కుట్టుకోవడం ద్వారా మనకు ఇంకా గ్రాండ్గా, చాలా బ్యూటిఫుల్గా ఈ యొక్క డిజైను మనకు వస్తుంది. ఈ యొక్క డిజైన్ను వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మీరు మీ నెక్స్ట్ బ్లౌజు ఈ విధంగా ఇంత అందంగా కుట్టుకొని మాకు మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఎలా వచ్చింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు తెలియజేయగలరు. సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలు షేర్ చేయండి. మేము ఫేస్బుక్లో మామూలుగా మా అప్డేట్స్ అన్నీ, కొత్త అప్డేట్స్ ఫేస్బుక్లో పెడుతున్నాము. ఫేస్బుక్ను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ మువ్వలు అనేటివి కస్టమర్ కోరిక మేరకు దీనికి మళ్ళీ కుట్టడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది బ్లౌజ్ నెక్ థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడే దీనికి కుట్టు పెట్టుకోవాలి, గమనించగలరు. Please subscribe to my channel, like and share my videos. If you subscribe to my channel, you can able to watch more designer blouse videos and more. Now the beautiful designer blouse back neck pattern is ready. Hope you like this video, so please like, share and subscribe to my channel. If any query, please mention in comment below.
Thanks for choosing our videos. We will meet with a new video. Till then, goodbye. Take care. Thank you.